విశ్వంలో అందరికంటే గొప్ప దేవుడెవరు? సృష్టికర్త బ్రహ్మ మరియు రక్షకుడైన విష్ణుమూర్తి మధ్య ఒకసారి భీకరమైన యుద్ధం జరిగింది. ఆ పోరు విశ్వాన్నే ముక్కలు చేసేలా కనిపించింది. అప్పుడే ఒక అనంతమైన కాంతి స్తంభం, జ్యోతిర్లింగం వారి మధ్య ప్రత్యక్షమైంది. దానికి మొదల్లేదు, చివర్లేదు. వారి అహంకారాన్ని పరీక్షించడానికి పరమశివుడే ఆ రూపంలో వచ్చాడు. శివుడు వారికి ఒక సవాల్ విసిరాడు. ఈ కాంతి స్తంభం యొక్క అంచుని ఎవరు కనుగొంటారో వారే అందరికంటే గొప్పవారు. విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి భూమి లోతుల్లోకి వెళ్ళగా బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశ మార్గాన పైకి వెళ్ళాడు. 1000 ఏళ్లు గడిచాయి. విష్ణుమూర్తి తిరిగి వచ్చి, స్వామి, నేను దీని అంతాన్ని కనుగొనలేకపోయాను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు. ఒక మొగలి పువ్వును కేతకి పుష్పం సాక్ష్యంగా చూపిస్తూ తాను శిఖరాన్ని చేరుకున్నానని ప్రకటించాడు. అప్పుడు శివుడు ఉగ్ర రూపంతో ఆ స్తంభం నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తి నిజాయితీని మెచ్చుకున్నాడు. కానీ అబద్ధం చెప్పిన బ్రహ్మను శపించాడు. భూలోకంలో బ్రహ్మకు ఎక్కడా ఆలయాలు ఉండవని, పూజలు జరగవని శాసించాడు. అలాగే శివపూజలో మొగలి పువ్వును శాశ్వతంగా నిషేధించాడు. ఇదే మొట్టమొదటి జ్యోతిర్లింగం. దైవానికి పరిధులు లేవని, నిజాయితీ మాత్రమే ఆ మహాదేవుణ్ణి చేరుకునే మార్గమని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది.